మీరు తెలుగుదేశం పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుండి ఒక క్రియాశీలకమైన వ్యక్తిగా, మరి రాజమండ్రి ప్రాంతంలో ఒక ముస్లిం మైనారిటీ ప్రతినిధిగా, బీసీ సాధికార కమిటీ మెంబర్గా మీరు చేసినటువంటి పార్టీకి చేసినటువంటి కృషి అద్భుతమైన రిజల్ట్ మనం చూసాం. ఆ విషయాలు, మీ అనుభవాలు కొన్ని మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను గత 1995 నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. అయితే ఈ 2024 ఎన్నికలు అనేది నా జీవితంలో, నా రాజకీయ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఎన్నికలండి. ఏదంటే ప్రతి ఎన్నికలకి కూడా కష్టపడేవాళ్ళం, పనిచేసేవాళ్ళం. ఈ ఎన్నికల్లో అసలు పూర్తిగా ఇక ఇన్వాల్వ్ అయిపోయి నేనే అభ్యర్థిన, నేనే అన్నట్టుగా పనిచేయాలన్నంత కసి వచ్చిందండి. ఎందుకంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబాన్ని చాలా ఇబ్బందులు, చాలా అవమానాలకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా గద్దె దించాలి అనే కసి కలిగింది నాలోనే కాదండి, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా అదే ఉద్దేశంతో పనిచేశారు. సుమారుగా నేను ఈ ఎన్నికల్లో మైనార్టీకి సంబంధించిన మీటింగులు కానీ, నూరు భాషల మీటింగ్ కానీ సుమారు 84 మీటింగుల్లో నేను పార్టిసిపేట్ చేశానండి. 130 నియోజకవర్గాలు తిరిగాను నేను. ఈ రిజల్ట్ ముందుగానే మాకు తెలిసింది. ఇదే చాలా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. అయితే 160, 150 సీట్లు వస్తాయని అనుకున్నాం. కానీ మళ్ళీ అప్పుడప్పుడు అనిపించింది 140 దాటి ఖచ్చితంగా వస్తాయని అనుకునేవాళ్ళం. కానీ అనూహ్యమైన విజయం 164 అనేది కూటమికి రావటం చాలా గొప్ప విషయం. దీంట్లో అందరి భాగస్వామ్యం ఉంది. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టు ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఆయన యొక్క మానసికంగా చాలా సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారికి వారు. అలాగే బీజేపీ సహకారం కూడా ఈ ఎన్నికల్లో మరవరాంది. ఇవన్నీ కూటమి అంతా కలిసి ఈ విజయాన్ని సాధించాం. దానికి మీ అందరికీ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి